అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇటీవల 2023 ఎలక్షన్స్లో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. షేర్లింగంపల్లి సెగ్మెంట్లో అరికపూడి గాంధీ గెలిచారు. నాటి ఎన్నికల్లో 51.46% పోలింగ్ నమోదైంది. అరికపూడి గాంధీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతం ఎంత అంటే 43.97%. సో మొత్తం 46,552 ఓట్ల భారీ మెజారిటీతో అరికపూడి గాంధీ విజయం సాధించారు. మరి ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అరికపూడి గాంధీకి జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరు పైన ఏమనుకుంటున్నారు, జనం ఇచ్చిన స్కోర్ ఎంత, బిగ్ టీవీ సర్వేలో తేలిందేంటో ఇప్పుడు చూద్దాం. అయితే అసెంబ్లీకి ఆయన హాజరైనటువంటి రోజులు ఎన్ని కూడా మనం చూద్దాం. అసెంబ్లీ 55 రోజులు అసెంబ్లీ జరిగితే ఆయన కేవలం 31 రోజులు మాత్రమే ఆయన హాజరయ్యారు. అంటే దాదాపు 24 డేస్ ఆబ్సెంట్ ఉంది అనేది మనకు కనిపిస్తోంది. సో ఇది ఇంకా పూర్తిగా హాజరు సంఖ్య మాత్రం, అంటే హాజరైనటువంటి రోజుల సంఖ్య తక్కువగానే ఉంది. దాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు అరికపూడి గాంధీకి సంబంధించిన ప్లస్ పాయింట్స్ మనం చూస్తున్నాం. ఐటీ జోన్ కావడంతో అభివృద్ధి, సహజంగా ఇక్కడ ఐటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఐటీ క్యాడర్ కాబట్టి అక్కడ ఎక్కువగా అభివృద్ధి అనేది కనిపిస్తోంది. పెరిగిన రోడ్డు సౌకర్యాలు, సహజంగా సిటీ సెంట్రల్లో ఇది ఉంటుంది కాబట్టి రోడ్డు సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేలా చర్యలు. సో ట్రాఫిక్ రద్దీ అనేది సహజంగానే అభివృద్ధి ఎక్కువగా ఉంది. రోడ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఎక్కువగానే ఉంది అక్కడ. సో ఆ ట్రాఫిక్ సమస్యను అధిగమించేలాగా మరికొన్ని ప్రయత్నాలు, మరికొన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది కనపడుతూ ఉంది. నెక్స్ట్, ఎస్ఎన్డిపి పనుల పర్యవేక్షణ, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అది ఒక వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం ఎస్ఎన్డిపి అంటారు. సో ఎస్ఎన్డిపి ద్వారా నాలాలని అంతా ఎప్పటికప్పుడు దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం కావచ్చు, నాలాలని పర్యవేక్షించేసే ప్రయత్నం కావచ్చు. అది కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉంటారనేటువంటి ఒక టాక్ కూడా ఉంది. అది ప్లస్ పాయింట్గా మారింది ఆయనకి. నెక్స్ట్, సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన, గాంధీకి బలమైన క్యాడర్ సపోర్ట్. గాంధీ అనే సీనియర్ నాయకులుగానే చెప్పాలి. 2014లో ఆయన టీడీపీ నుంచి షేర్లింగంపల్లికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అప్పుడు మళ్ళీ తర్వాత 2018లో టీఆర్ఎస్ టికెట్ మీద, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్, సో అప్పుడు టీఆర్ఎస్ బీఫామ్ మీద 2018లో గెలిచారు. మళ్ళీ 2023లో కూడా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచారు. అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే టీడీపీ ఎమ్మెల్యే, తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు. తర్వాత మొన్న బీఆర్ఎస్లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు. సో ఇట్లా మొదటి నుంచి ఒక బలమైన క్యాడర్ అయితే ఉంది. ఆ క్యాడర్ని స్ట్రెంత్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు అన్నటువంటి ప్లస్ పాయింట్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, మైనస్ పాయింట్స్ చూద్దాం. మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో గాంధీ గురించి. ఎమ్మెల్యేను కలవడం అంత ఈజీ కాదు అనేది ఒక మైనస్ పాయింట్ చెప్పారు. తర్వాత సొంత సామాజిక వర్గానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు అన్నట్టు ఒక కంప్లైంట్ ఉంది. పనులు చక్కబెట్టుకుంటున్నటువంటి అనుచరులు ఎవరైతే ఆయన వెంట ఉంటారో వాళ్ళ పనులు మాత్రం వేగంగా కంప్లీట్ అయిపోతున్నాయి, పనులు చక్కబెట్టుకుంటున్నారు. కానీ మామూలు ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి అనేటువంటి కంప్లైంట్ మైనస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, ఐటీ జోన్లో డ్రైనేజీ సమస్య ఉండడం అనేది కూడా మైనస్ పాయింట్గా కనబడుతుంది. వర్షాకాలంలో రోడ్లపైన నిలిచి ఉండేటువంటి వరద నీళ్లు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇవన్నీ మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, గ్రూప్ రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు అన్నటువంటి అభియోగం ఒకటైతే, సొంత క్యాడర్కే ప్రాధాన్యం ఇవ్వడం. సో ఆయన బీఆర్ఎస్లో గెలిచారు. యాక్చువల్లీ బీఆర్ఎస్లో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి ఆయన వెంట ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అక్కడ ప్రాధాన్యం ఇస్తున్నారు. సో గతంలో కాంగ్రెస్లో కొనసాగుతున్నటువంటి కార్యకర్తలకి అంతగా ప్రాధాన్యం ఇవ్వట్లేరు అనేటువంటి కంప్లైంట్ అయితే ఒకటి కనిపిస్తుంది. సో జనం ఏం కోరుకుంటున్నారు, ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. జనం ఏం కోరుకుంటున్నారో ఒకసారి చూద్దాం. జనం కోరుకుంటుంది ఏంటి? ప్రభుత్వ హాస్పిటల్ అనేది అభివృద్ధి చేయాలనేది ఒకటి కోరుకుంటున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావాలని కోరుకుంటున్నారు. తర్వాత ఎల్లమ్మ చెరువులో కలుపు తీయాలి. ఎల్లమ్మ చెరువు అనేది ఒక ఫేమస్ చెరువు అక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో. సో ఎల్లమ్మ చెరువులో పిచ్చి మొక్కలు మొలవకుండా చూడాలి, దాంట్లో ఏమైనా మొక్కలు ఉంటే కూడా అదంతా కలుపు తీసేయాలనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, చెరువు దుర్వాసన రాకుండా చూడాలి. ఆ ఎల్లమ్మ చెరువు అనేది అక్కడ అంతా క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని దుర్వాసన రాకుండా చూడాలి. మంజీరా పైప్ లైన్ రిపేర్ చేయించాలి. మంజీరా పైప్ లైన్ రిపేర్ చేయించడం వల్ల
నీళ్లు స్వచ్ఛమైన మంచినీళ్ళు వస్తాయి. మంజీరా నది అనేది మెదక్ జిల్లా గుండా మొత్తం ప్రవహిస్తుంది. మెదక్ జిల్లా గుండా ప్రవహించేది స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళకి అది ఉపయోగపడుతుంది అన్నది. తర్వాత అది దారి మార్చుకొని నిజామాబాద్ వైపు వెళ్ళి అక్కడ కందకుర్తి వద్ద, నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ఆ మంజీరా నది గోదావరిలో కలుస్తుంది. సో అటువంటి మంజీరా నుంచి వచ్చేటువంటి మంచినీళ్ళు ఆ లైన్ అనేది రిపేర్ చేయించాలి అనేది కూడా జనం కోరుకుంటున్నారు. తాగునీటిలో మురుగు కలవకుండా చూడాలి. సో దాన్ని రిపేర్ చేయడం వల్ల ఆ మురుగునీళ్ళు కలుషిత నీరు ఏమైనా ఉంటే అది మంచినీళ్ళలో కలవకుండా ఉంటుంది కాబట్టి దాన్ని రిపేర్ చేయించాలి, తాగునీటిలో మురుగు కలవకుండా చూడాలి అనేటువంటిది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, జడ్పీహెచ్ఎస్లో మౌలిక వసతులు కల్పించాలి ఒకటి, అలాగే లింగంపల్లి దగ్గర వరద సమస్య తీర్చాలి. ఆ లింగంపల్లి దగ్గర కొంచెం లోతట్టు ప్రాంతంలాగా ఉంటుంది, వర్షం వస్తే ఎక్కువగా అక్కడ నీళ్ళు అక్కడ నిలిచిపోయేటువంటి పరిస్థితి. సో అక్కడ లింగంపల్లి దగ్గర వరద నీళ్లు నిలవకుండా చూడాలనేటువంటిది జనం కోరుకుంటున్నారు. సో మనం అరికపూడి గాంధీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటారో కూడా మనం చూసాం. సో ఇప్పుడు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఏం రిజల్ట్ వచ్చింది అరికపూడి గాంధీకి సంబంధించిన రిజల్ట్ మనం చూస్తున్నాం. అనుకూలం 41%, వ్యతిరేకం 51%, చాలా ఎక్కువగా ఉంది. తటస్థం 8% ఉంది. సో అనుకూలత కంటే వ్యతిరేకత చాలా ఎక్కువగా మనకు కనిపిస్తోంది, 10% ఎక్కువగా కనిపిస్తుంది. అనుకూలం 41 ఉంటే ఏకంగా 10% పెరిగింది వ్యతిరేకత, అనుకూలం కంటే అది 51% అయింది. సో నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నటువంటి ఏంటో చూసాం, ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. సో మైనస్ పాయింట్స్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనానికి మీరేవైతే హామీలు ఇచ్చారో లేదా జనం మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో అవన్నీ కూడా జనానికి ఫుల్ఫిల్ చేయగలిగితే అనుకూలత పెంచుకునే అవకాశం ఉంటుంది, వ్యతిరేకత తగ్గించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. సో అరికెపూడి గాంధీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజల ఒపీనియన్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ కేవలం 41% మాత్రమే.